వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చూతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలో పంచమ స్కంధంలో మనం 16వ అధ్యాయంలో ఉన్నాం. భువన కోశము యొక్క వర్ణనం. రాజోవాచ ఉక్తస్త్వయా భూమండలాయామ విషయేషు విశేషో యావదాదిత్యస్తపతి యత్ర చాసౌ జ్యోతిషాం గణైశ్చంద్రమావాసః దృశ్యతే. తత్రాపి ప్రియవ్రతరథచరణ పరిఘాతైః సప్తభిః సప్త సింధవోపక్లుప్తాః యత ఏతస్యాః సప్తద్వీప విశేష వికల్పస్త్వయా భగవన్ ఖలు సూచిత ఏతదేవాఖిలమహం మానతో లక్షణతశ్చ సర్వం విజిజ్ఞాసామి. భగవతో గుణమయే స్థూలరూపావేశితం మనోషగుణేపి సూక్ష్మతమ ఆత్మజ్యోతిషి పరే బ్రహ్మణి భగవతి వాసుదేవాఖ్యే క్షమమావేశితం తతు హై తద్గురోర్హస్య సువర్ణయితుమితి. పరీక్షిత్ మహారాజు అన్నాడు, శుకమహర్షి, సూర్యుని కిరణములు ప్రసరించుచున్నంత వరకు తారాగణములతో సహా చంద్రుడు కనబడుననియు, అంతవరకును భూమండలము విస్తరించి ఉన్నదనియు నీవు ఇదివరలో తెలిపి ఉన్నావు. మహారాజైన ప్రియవ్రతుని రథచక్రములచే 7 కందకములు 7 సముద్రములు ఏర్పడినవనియు, ఆ కారణంగా ఈ మండలము 7 ద్వీపములుగా విభజింపబడినవనియు నీవు తెలిపి ఉన్నావు గనుక మహాత్మా, ఈ 7 ఖండముల పరిమాణమును వాటి లక్షణములను నేను తెలియగోరుతున్నానన్నాడు. గుణమయమైన భగవంతుని స్థూల విగ్రహమునందు లగ్నమైన మనస్సు వాసుదేవుడను పేరు గల స్వయం ప్రకాశమానుడైన నిర్గుణ పరబ్రహ్మ రూపుడకు సూక్ష్మస్వరూపమునందు కూడా లగ్నమగుడ సంభవము కనుక ఈ విషయంను దయతో విశదపరచుము అంటాడు. ఋషిరువాచ న వై మహారాజ భగవతో మాయా గుణ విభూతే కాష్ఠాం మనసా వచసా వాధిగంతుమలం విబుధాయుషాపి పురుషస్తస్మాత్ ప్రాధాన్యేనైవ భూగోళక విశేషం నామరూపమానలక్షణతో వ్యాఖ్యాస్యామః. యో వాయం ద్వీపః కువలయ కమలకోశాభ్యంతరకోశో నియుత యోజన విశాల సమవర్తులో యథా పుష్కరపత్రం. యస్మిన్నవవర్షాణి నవయోజన సహస్రాయామాన్యష్టభిర్మర్యాదా గిరిభిः సువిభక్తాని భవంతి. శుకయోగి అన్నాడు, పరీక్షిత్ మహారాజా, భగవంతుని యొక్క మాయాగుణ విభూతులు బహు విస్తృతమైనవి.
దేవతలతో సమానమైన ఆయువును పొందినప్పటికీ మానవుడు మనస్సు చేత గాని వాక్కు చేత గాని వాటి అవధిని కనుగొనలేడు. కావున ఈ భూమండలము యొక్క ముఖ్య విశేషములను, వాటి పేర్లను, రూపములను, పరిమాణములను, లక్షణములను వర్ణించదను. మనము నివసించుచున్నట్టి జంబూద్వీపము భూమండలము అనెడు కమలకోశము వంటి 7 ద్వీపముల సముదాయమైన కోశస్థానము లోపల ఒక కోశముగా ఉన్నది. దీని విస్తృతి 1,00,000 యోజనములు. ఇది తామరాకు వలె గోళాకారమున ఉన్నది. ఈ జంబూద్వీపమున 9 ఖండములున్నాయి. వాటిలో ఒక్కొక్కటి 9,000 యోజనముల వైశాల్యమును కలిగి ఉన్నది. వాటి హద్దులను 8 పర్వతములు చక్కగా విభజించుచున్నవి. వీటి మధ్యలో ఇలావృతము అని పేరు గల దేశము గలదు. దీనికి మధ్య భాగమునందు కూల పర్వతములలో శ్రేష్టమైన మేరు పర్వతం ఉన్నది. అది భూమండలము అనెడు కమలమునకు దుద్దు వంటిది. ఇది పైనుండి క్రింది వరకు సువర్ణమయమై 1,00,000 యోజనముల ఎత్తు కలిగియుండును. దీని శిఖరము పైన 32,000 యోజనముల విస్తృతి గలదు. ఏషాం మధ్యే ఇలావృతం నామాభ్యంతర వర్షం యశ్చ నాభ్యామవస్థిత సర్వతః సౌవర్ణ కులగిరిరాజో మేరుద్వీపాయామసమున్నాహ కర్ణికాభూత కువలయ కమలస్య మూర్ధని 30 యోజన వితతో మూలే 16 తావతాంతర్భూమ్యాం ప్రవిష్టః. ఉత్తరోత్తరేణేలావృతం నీలశ్వేతశృంగవానిది త్రయోరమ్యక హిరణ్మయ కురూణాం వర్షాణాం మర్యాదాగిరయ ప్రాగాయతాహోభయతచ్చారోదావధయో 2,000 పృథవ ఏకైకశ పూర్వస్మాదుత్తరౌ దశాంశాధికాంశేన దైర్ఘ్య ఏవ సంతి. 14,000 యోజనముల విస్తారముతో ఉన్నది అడుగు భాగం. ఇది భూగర్భమున 16,000 యోజనముల ప్రమాణములో ఉన్నది. అనగా భూమిపైన గల విస్తారము 44,000 యోజనముల వరకు విస్తరించి ఉన్నది. ఇలావృత దేశములకు ఉత్తర భాగంలో క్రమంగా నీలము, శ్వేతము, శృంగవంతము అను 3 పర్వతములున్నాయి. అవి రమ్యక హిరణ్మయ కురుదేశముల హద్దులను నిర్ణయించును. అవి తూర్పు నుండి పడమర వరకు లవణ సముద్రం వరకు వ్యాపించి ఉన్నవి. ఆ 3 పర్వతములలో ప్రతి ఒక్క దాని వెడల్పు 2 యోజనముల ప్రమాణము కలిగి ఉన్నది. పొడవులో మొదటి దానికంటే రెండవది దశాంశమునకు అధికంగా, మూడవది రెండవ దాని పొడవులో దశాంశము కంటే అధికము గలనుండును. వెడల్పుడు ఎత్తులు మూడింటికి సమానమే. ఏవం దక్షిణే నీలావృతం నిషధో హేమకూటో హిమాలయేతి ప్రాగాయతాయథా నీలాదయో యుతయోజనోత్సేధా హరివర్ష కిం పురుష భారతానాం యథాసంఖ్యం. అలాగే ఇలావృతములకు దక్షిణ భాగమున నిషధము, హేమకూటము, హిమాలయము అని 3 పర్వతములు వరుసగా ఉన్నాయి. నిషధము, హేమకూటము, హిమాలయము. నీలాది పర్వతముల వల్ల ఇవి కూడా తూర్పు నుండి పడమర వరకు వ్యాపించి ఉన్నాయి. ఇందు ఒక్కొక్కటి 10,000 యోజనముల ఎత్తుగలవి. వీటి వలన క్రమంగా హరివర్షము, కింపురుషము, భారతవర్షము అని వాటి హద్దులు ఏర్పడ్డాయి. తథైవేలావృతమపరేణ పూర్వేణ చ మార్యవద్గంధమాదనావా నీలనిషధాయతౌ 2,000 పప్రథతుః కేతుమాలభద్రాశ్వయోః సీమానం విదధాతే. అలాగే ఇలావృత దేశమునకు పశ్చిమమున మాల్యవంతము, తూర్పున గంధమాదనము అను గిరులు ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి 2,000 యోజనముల వెడల్పు కలిగి ఉత్తరమున నీలపర్వతము వరకు, దక్షిణమున నిషధ పర్వతము వరకు వ్యాపించి ఉన్నాయి. ఇవి క్రమంగా కేతుమాలము, భద్రాశ్వము అను ఖండముల హద్దులను నిర్ణయించుచున్నాయి. మందరో మేరు మందర సుపార్శ్వకుముద ఇత్యయుత యోజన విస్తారో నాహార మేరోశ్చతుర్దిశమవష్టం భగిరయ ఉపక్లుప్తాః. ఇవిగాక మేరు పర్వతమును ఆధారంగా చేసుకుని మందరము, మేరుమందరము, సుపార్శ్వము, కుముదము అను 4 పర్వతములు ఉన్నాయి. చతుర్శ్వేతేషు చూతజంబూకదంబన్యగ్రోధాశ్చత్వారః పాదపప్రవరాహ పర్వత కేతవైవాతి 1,000 యోజనో నాహాస్తావద్వితతయః 100 యోజన పరిణాహ. ఇలావృత ప్రదేశములకు పశ్చిమన మాల్యవంతము, తూర్పున గంధమాదనము అను గిరులున్నాయి. ఇవి ఒక్కొక్కటి 2,000 యోజనముల వెడల్పు కలిగి ఉత్తరమున నీలపర్వతం వరకు, దక్షిణమున నిషధ పర్వతం వరకు వ్యాపించి ఉన్నాయి. ఇవి క్రమంగా కేతుమాలము, భద్రాశ్వము అను ఖండముల హద్దులను నిర్ణయించుచున్నవి. ఇవియేగాక మేరు పర్వతమును ఆధారంగా చేసుకుని మందరము, మేరుమందరము, సుపార్శ్వము, కుముదము అను 4 పర్వతములున్నాయి. అవి ఒక్కొక్కటి 10,000 యోజనముల ఎత్తు అంతే వెడల్పు కలిగి ఉన్నవి. అద్భుతమైన జాగ్రఫీ.
చతుర్శ్వేతేషు చూతజంబూకర్దం వన్యగ్రోధాశ్చత్వారః పాదపప్రవరాహ పర్వతకేతవైవాది సహస్రయోజనోన్నాహాస్తావద్విటప వితతయః శతయోజన పరిణాహాః హృదాశ్చత్వారః పయో మద్విక్షురమృష్టజలాః యదుపస్పర్శిన ఉపదేవగణా యోగైశ్వర్యాన్ని స్వాభావికాని భరతర్షభధారయంతి. రాజా, ఈ పర్వతములపై 4 సరోవరములు ఉన్నాయి. అవి క్రమంగా పాలు, తేనె, చెరకు రసము, మధుర జలములతో నిండి ఉన్నాయి. వీటిని సేవించు యక్ష కిన్నరాది ఉపదేవతాగణములకు సహజముగానే యోగ సిద్ధులు ప్రాప్తించును. అలాగే దీని ముందర ఈ 4 పర్వతములకు పైభాగముల వరుసగా మామిడి, నేరేడు, కడిమి, మర్రి చెట్లు ఉన్నాయి. అవి ధ్వజముల వలె ఒప్పుచున్నవి. వాటిలో ప్రతి వృక్షము 1100 యోజనాల పొడవుతోనూ అంతే నిడివి గల కొమ్మలతో విస్తరించి ఉన్నవి. ఈ 4 వృక్షములలో ఒక్కొక్క దాని చుట్టూ కొలత 100 యోజనములు. దేవోద్యానాని చ భవంతి చత్వారి నందనం చైత్రరథం వైభ్రాజికం సర్వతో భద్రమితి. యేష్వమర పరివృధాః సహ సురలలనాలలామయూధపతయ ఉపదేవగణైరుపగీయమాన మహిమాన కిల విహరంతి. వీటి యందు క్రమంగా నందనము, చైత్రరథము, వైభ్రాజకము, సర్వతోభద్రమును దివ్య ఉపవనములు ఉన్నాయి. ఈ ఉపవనముల యందు ప్రముఖులైన దేవతల యొక్క గణములు గుంపులు గుంపులుగా చేరి విహరిస్తూ ఉంటారు. వారు పెక్కు దివ్య భామినులకు నాయకత్వం వహిస్తూ ఉంటారు. ఆ సమయమున గంధర్వాది ఉపదేవ గణములు వారి వైభవములను వర్ణిస్తూ ఉంటారు. మందరోత్సంగ 11 శతయోజనోత్తుంగదేవచూత శిరసో గిరిశిఖరా స్థూలాని ఫలాన్యమృత కల్పాని పతంతి తేషాం విశీర్యమానానామతి మధుర సురభి సుగంధి బహుళారుణ రసోదేనారుణోదానామ నదీ మందర గిరిశిఖరాన్ని పతంతి పూర్వేణేలావృతముపప్లావయతి. యదుపజోషనాద్భవాన్యా అనుచరీణాం పుణ్యజనవధూనామవయవస్పర్శ సుగంధవాతో 10 యోజనం సమంతాదనువాసయతి. మందరగిరి ఒడిలో 1100 యోజనములు నిడిగల దేవతాచూత వృక్షములు గలవు, మామిడివి. దాని నుండి గిరిశిఖరముతో సమానము ఫలములు రాలి పడుతూ ఉంటాయి. వాటి రసములు అమృతతుల్యములు. ఆ పండ్లు పక్వమై పగిలినప్పుడు వాటి నుండి పరిమళ భరితమైన రసము ప్రవహిస్తూ ఉంటుంది. ఆ రసములు ఎర్రని రంగు కలిగి మధురాతి మధురంగా ఉండును. ఆ రసముని అరుణోదము అను పేరుతో నదిగా మార్పు చెంది మందరాజల శిఖరము నుండి జాలువాడుచు ఇలావృత దేశములకు పూర్వభాగమును తడుపుచుండును. పార్వతీదేవికి చెరువులైన యక్షపత్నులు ఆ రసమును సేవిస్తూ ఉంటారు. దాని వలన వారి అంగముల నుండి సుగంధమును వెళ్లి విరియుచుండును. వారి అవయవములను స్పృశించుచు ప్రసరించుచున్న వాయువులు 4 దిశల 10 యోజనముల వరకు వ్యాపించి ఆ దేశమును పరిమళ భరితము గావించుచుండును. ఏవం జంబూఫలానాం అతి ఉచ్చ నిపాత విశీర్ణానాం అనస్థిప్రాయాణాం నిభకాయ నిభానాం రసేన జంబూనామ నదే మేరుమందర శిఖరాత్ అయుత యోజనాత వనితలే నిపతంతి దక్షిణేనాత్మానం యావత్ ఇలావృతం ఉపశ్యందయతి తావద్భయోరపి రోధా సూర్యామృత్తికా తద్రసేనాను విద్యమానా వాయువర్క సంయోగ విపాకేన సదా మరలోకాభరణం జాంబూనదం నామ సువర్ణం భవతి యదుహ వావ విబుధాదయః సహ యువతీభిర్మకుట కటకటి సూత్రాద్యాభరణ రూపేణ ఖలు ధారయంతి. యస్తు మహాకదంబస్సు పార్శ్వనిరూఢః యాస్తస్య కోటరేభ్యో వినిసృతాః పంచాయామ పరిణాహాః పంచమధుధారాః సుపార్శ్వశిఖరాత్ పతంత్యో పరేణాత్మానమిలావృతమనుమోదయంతి. అలాగే నేరేడు చెట్ల నుండి ఫలములు రాలుతూ ఉంటాయి. అక్కడ అవి చిన్న చిన్న గింజలు కలిగి ఏనుగు ప్రమాణములో ఉంటాయిట. చాలా ఎత్తు నుండి పడుట వలన అవి పగిలి వారి నుండి జాలువారిన రసము జంబూ నది పేరుతో ప్రవహించుచుండును. ఈ నది మేరుమందర పర్వతము యొక్క 10,000 యోజనముల ఎత్తుగల శిఖరం నుండి ఇలావృత దేశములకు దక్షిణ భాగంలో ప్రవహించుచుండును. ఆ నదీ జలములచే 2 తీరములు గల మట్టి తడిసి వాయువు మరియు సూర్యకిరణముల సంయోగముచే ఎండిపోయి అప్పుడు అది దేవలోకమును అలంకరింపజేయు జంబూనదమును ప్రసిద్ధి గల బంగారముగా మార్పు చెందును. ఈ బంగారమునే దేవతలు గంధర్వాదులు తమ తమ భార్యలతో కూడి కిరీటములు, కంకణములు, కడిసూత్రములు మొదలు ఆభరణముల రూపంలో ధరిస్తూ ఉంటారు. సుపార్శ్వ పర్వతము మీద ఒక విశాలమైన కదంబ వృక్షము గలదు.
దీని 5 తొర్రల నుండి తేనెధారలు స్రవిస్తూ ఉంటాయి. వాటి పరిమాణం 5 వారలు గలదు. అవి సుపార్శ్వ శిఖరము నుండి జాలువారుచూ ఇలావృత వర్షము యొక్క పడమర భాగమును పరిమళ భరితం చేయుచున్నవి. యాహ్యుపయుంజానానాం ముఖ నిర్వాసితో వాయుస్సమంతాక్షతయోజనమనువాసయతి ఏవం కుముద నిరూఢో యశతవల్క్షో నామవటత్తస్య స్కంధేభ్యో నీచీనాపయోదధి మధుఘృతగుడాన్నాద్యంబరశయ్యాసనాభరణాదయः సర్వ ఏవ కామతుఘా నగాహ కుముదాగ్రాత్ పదంతస్తముత్తరేణ ఇలావృతముపయోజయంతి యానుపజుషాణానాం న కదాచిదపి ప్రజారాం పవలీపలితక్లమస్వేదదౌర్గంధ్యజరామయ మృత్యుశీతోష్ణవైవర్ణ్యోపసర్గాతయస్తాప విశేషా భవంతి యావజ్జీవం సుఖం నిరతిశయమేవ. కురంగ కురర కుసుంభ వైకంక త్రికూట శిశిర పతంగ రుచక నిషధ నిశీనివాస కపిల శంఖ వైడూర్యజారుధి హంసర్షభర్యాయకారాం జర నారదాదయో వింశతి గిరయో మేరోహ కన్నికాయా హేవ కేసరభూతా మూలదేశే బలితోపక్లుప్తా జఠరదేవకూటౌ మేరుం పూర్వేణాష్టాదశ యోజన సహస్రముదగాయతో ద్విసహస్రం పృథుగౌ భవత ఏవమపరేణ పవన పారియాత్రౌ దక్షిణేన కైలాస కరవీరౌ ప్రాగాయతౌ ఏవముత్తరత స్త్రీశృంగమకరౌ అష్టవిరేతైః పరిసృతో నిరివ పరితశ్చకాస్తి కాంచనగిరిః మేరోర్మూర్ధని భగవత ఆత్మయోనేర్మధ్యద ఉపక్లుప్తాం పురీమహితయోజన సాహస్రీం సమచతురస్రాం చాతకౌంభీం వదంతి. ఆ తీరల ధారలను పానము చేసిన వారి అనుభవం నుండి వీలోడు వాయువులు నలుదిశల యందును 100 యోజనముల వరకు వ్యాపిస్తుంటాయి. అదేవిధంగా కుముద పర్వతముపై ఒక వటవృక్షం ఉన్నది. ఆ వృక్షము 100 కొమ్మలు కలిగి ఉండటం వలన దానికి శతవల్క్షము అను పేరు ఏర్పడినది. దాని కొమ్మల నుండి పెక్కు ఊడలు క్రిందికి దిగి ఉన్నాయి. అవి జనుల కోరికలను అన్నింటినీ తీర్చును. ఆ ఊడల వలన పాలు, పెరుగు, తేనె, నెయ్యి, బెల్లము, అన్నము, వస్త్రములు, శయ్యలు, ఆసనములు, ఆభరణములు మొదలగు పదార్థములు లభ్యమవుతాయి. ఇవి కుముద పర్వత శిఖరము నుండి క్రింద పడుతూ ఇలావృత దేశము యొక్క ఉత్తర భాగమును నింపుచున్నాయి. ఈ పదార్థము అనుభవించుచున్న అతడి ప్రజల చర్మములు ముడతలు పడవు, వెంట్రుకలు నెరయవు, బడలికలు ఉండవు, శరీరముల నుండి చెమటలు గాని దుర్గంధములు గాని కలుగవు, ముసలితనము, రోగములు, మృత్యుభయము, చలి, వేడి మొదలగు బాధలు ఉండవు. శరీరము కాంతిహీనమగుట, అవయములు శిథిలములగుట మొదలగు కష్టములు వారికి ఎన్నడూ కలుగవు. వారి జీవితములు సుఖమయములు. కమలము యొక్క దుద్దునకు 4 వైపుల కేసరములు ఉన్నట్లు ఆ మేరు పర్వతమునకు చుట్టూను కురంగము, కురరము, కుసుంభము, వైకంకము, త్రికూటము, శిశిరము, పతంగము, రుచకము, నిషధము, శ్రీనివాసము, కపిలము, శంఖము, వైడూర్యము, జారుది, హంస, ఋషభము, నాగము, కాలంజరము, నారదము అను 20 పర్వతములు ఉన్నాయి. ఇదిగాక మేరు పర్వతమునకు తూర్పున జఠరము, దేవకూటము అను 2 పర్వతాలు ఉన్నాయి. అవి ఒక్కొక్కటి 18 యోజనముల పొడవు, 2000 యోజనముల వెడల్పు, అంతే ఎత్తు కలిగి ఉన్నవి. అదేవిధంగా పశ్చిమ దిశయందు పవనము, పారియాత్రము అను పర్వతములను, దక్షిణ దిక్కున కైలాసము, కరవీరము అను గిరులు, ఉత్తరమున త్రిశృంగము, మకరము అను పర్వతములున్నాయి. 4 వైపులా ఈ 8 పర్వతములచే పరివృతమైన ఈ సువర్ణగిరి అగ్నివలే ప్రకాశించుచుండును. ఈ మేరు పర్వత మధ్యభాగమున సువర్ణమయమైన నగరము గలదనియు అది బ్రహ్మదేవుడు నివాస స్థానమనియు తెలుపుదురు. అది చతురస్రాకారమును గలిగి 1,000,000 యోజనములు విస్తరించి ఉన్నది. తామను పరితో లోకపాలానామష్టాం యథాదిశం యథారూపం తురీయమానేన పురోష్టా ఉపక్లుప్తాః. ఆ నగరము చుట్టూను 8 దిక్కుల యందు ఇంద్రాది లోకపాలుల యొక్క నగరములున్నాయి. అవి బ్రహ్మనగరమును పోలి ఉన్నవి. దీనిలో ఒక్కొక్కటి బ్రహ్మదేవుని నగర ప్రమాణములలో 4వ వంతు నిడివి కలిగి ఉన్నవి. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే షోడశోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః, మంగళం గరుడధ్వజః, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.